మన వంటశాలల హృదయంలో ఒక నిశ్శబ్ద పోరాటం జరుగుతోంది. సంప్రదాయం వర్సెస్ ఆధునికత, ఆరోగ్యం వర్సెస్ సౌలభ్యం యొక్క కథ ఇది. మీరు ఏ వైపు ఉన్నారో తెలుసుకొనండి, ఈ భామని కలవండి. ఆమె ముఖంలోని గీతలు ఆమె జ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆమె వంట చేసే ఇనుము వలె లోతైనవి. తరతరాలుగా ఇది ఆమె నమ్మకమైన తోడుగా ఉంది. ఆమె మాటలను శ్రద్ధగా వినండి. ఇనుప తవ్వతో చేసిన దోసలను తినేవాళ్లు రక్తహీనత ఏమిటి? ఇది ఆశ్చర్యంగా ఉంది. నేటి తరానికి రండి. మెరిసే ఉపరితలాలు, అప్రయత్నమైన వంట యొక్క వాగ్దానాలు, అందమైన వంట సామాన్లు అని ఆమె ఉత్సాహంగా అంటుంది. త్వరలో ఈ పాన్లో వండబోయే ఆహారం వలె ఆమె ఉత్సాహం పొంగుతోంది. ఉత్తమ పెట్టుబడి అని అంటున్నారు, కానీ ఆ మెరిసే అందం వెనుక ఒక దాగి ఉన్న ప్రమాదం పొంచి ఉంది. ఒక గీత. చాలా చిన్నది, ఇంకా చాలా ముఖ్యమైనది. ఆ పరిపూర్ణ ఉపరితలం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది? కనిపించని శత్రువులు విడుదలవుతున్నారు. రసాయనాలు, కనిపించనివి, వినబడనివి, ఇప్పుడు మీ ఆహారంతో కలుస్తున్నాయి. ఈ శత్రువుల నుండి రక్షించడానికి మీరు ఎంత విలువ చెల్లించాలి? అల్పకాలిక పోకడలకు ఆరోగ్యం వెనుకబడుతుంది. శక్తి క్షీణిస్తుంది, జీవశక్తి మసకబారుతుంది. రక్తహీనత పెరుగును మరియు జ్ఞాపకాల నిశ్శబ్ద మూలంలో భామస్వరం శాశ్వతమైన జ్ఞానంతో ప్రతిధ్వనిస్తుంది. సొగసు కాదు, సత్ఫలితమే ముఖ్యం, ఎంపిక మీదే. ఆధునిక ఆకర్షణ యొక్క క్షణికమైన మెరుపును మీరు స్వీకరిస్తారా, లేదా సంప్రదాయం యొక్క శాశ్వతమైన జ్ఞానానికి తిరిగి వస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫ్యాక్ట్వైర్డ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.